హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే ద కరెంట్ ఫీలింగ్స్. అంటే మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఈ రీడింగ్స్ నచ్చితే కొంచెమన్నా మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్? ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో ఇది మీ ఫీలింగ్ అండ్ ఇది మీ పర్సన్ ఫీలింగ్. సో మనము ఒక్కొక్క కార్డ్ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ కార్డ్, మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే ద డ్రీమ్ కార్డ్ వచ్చింది. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్స్పీరియన్సింగ్ కార్డ్ వచ్చింది. సో ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ మీ పర్సన్ గురించి? మీ ఫీలింగ్స్ ఏంటివి అంటే లైక్ సింపుల్గా కూర్చొని ఏం చేయాలో అర్థం కాక, యాక్షన్ ఏం తీసుకోవాలో అర్థం కాక, సరే చూద్దాం అంటే ఇమాజిన్ చేస్తూ ఉండిపోయారు. అంటే మీకు ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏం యాక్షన్ తీసుకుందామన్నా ముందు ఎటువంటి దారి కనిపించట్లేదు. సింపుల్గా ఓకే చేద్దాంలే, తర్వాత ఏదో ఒకటి వస్తుంది, ఒక హోప్ వస్తుంది, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని ఎలా అయితే మనము ఏం స్టెప్ తీసుకోకుండా ఎలా ఉంటామో అలా మీరు డ్రీమ్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే స్ట్రాంగ్గా ఈ కార్డ్తో మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే కరెంట్ అని కాదు, మీ పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా మీకు ఒక గట్టి నమ్మకం ఉంది దట్ మీరు ఏదైతే ఇమాజిన్ చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది అనే ఒక గట్టి నమ్మకం మీకుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రతిసారి అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లోనే కాదు, ప్రతిసారి మీ రిలేషన్షిప్ గురించి, మీ పార్ట్నర్ గురించి, మీ పర్సన్ గురించి మీరు ఒకే ఇమాజినేషన్లో ఉన్నారు. దాన్ని గివప్ ఇవ్వట్లేదు. ఓకే యాక్షన్స్ అయితే ఏం చేయట్లేదు, అట్లీస్ట్ ఇమాజిన్ చేద్దాం, మేనిఫెస్ట్ చేద్దాం కరెక్ట్గా. ఒకటి దాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు. అలానే దాన్ని మేనిఫెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదో ఒక రోజు మీరు అనుకున్నది మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవుతుంది. దానికి యాక్షన్స్ జరగకపోయినా కొన్నిసార్లు మీ మేనిఫెస్టేషనే, మీ డ్రీమే దానికి యాక్షన్గా అవ్వచ్చు. సో నెవర్ గివ్ అప్. అండ్ మీరు ఇలా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే చాలా సింపుల్గా, చాలా కూల్గా ఎవరైతే ఉన్నారో, మీరు ఈ వీడియో చూడడానికి కారణం ఎవరైతే ఆ పర్సన్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా సరే ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది, దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే దీని నుంచి హ్యాపీగా ఉంటే హ్యాపీ, లేదంటే లేదు, లేదంటే ఏదైనా లెసన్ ఉందా ఓకే నేర్చుకుందాం. అంటే పాస్ట్ గురించి ఆలోచించట్లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు, అసలు ఏ మూమెంట్ లేదు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా ప్రజెంట్ మూమెంట్ని చిల్గా, అంటే ఇది సాడ్ మూమెంట్ అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళు చాలా చిల్గా అట్ ది సేమ్ టైం కొంచెం రిలాక్స్డ్ మూడ్లో ఉండి ఓకే జరగనివ్వు, లేదంటే ఆ థింగ్స్ని బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారంటే లైక్ నాకేమనిపిస్తుందంటే ఈ ఎక్స్పీరియన్సింగ్ కార్డ్తో మీ పర్సన్ మీ గురించి ఏం అంటే కరెంట్ ఫీలింగ్ ఇది, మీ గురించి ఆలోచించాలని కాదు. కరెంట్ ఏమంటే లైక్ కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, లేదంటే మూవీస్ చూస్తూ హ్యాపీగా చిల్గా అన్నీ వదిలేసి, ఓకే టెన్షన్స్ చాలా ఉన్నప్పటికీ ఆ టెన్షన్స్ అన్నీ బయటికి పెట్టేసి వద్దు, ఓకే నేను ఈ మూమెంట్ హ్యాపీగా ఉండాలి అంతే. సో దాన్ని వాళ్ళు చాలా హ్యాపీగా చిల్ మూమెంట్లో ఉన్నారు అట్ దిస్ మూమెంట్. మీ పర్సన్ మీరైతే ఫుల్ డ్రీమీలో ఉన్నారు. మీ పర్సన్ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తూ యూనో ప్రజెంట్ మూమెంట్ని చిల్ అవుతూ ఉన్నారు. ఓకే. ఓ కరేజ్ కార్డ్. ఓకే అలోన్నెస్ కార్డ్.
సో కరేజ్ కార్డ్తో మీరేం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మూమెంట్ అంటే మీ రిలేషన్షిప్ పరంగా, ఇది వేరే విధాలుగా కాదు కాబట్టి మీ రిలేషన్షిప్ పరంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు అట్ దిస్ మూమెంట్. ఓకే, రిలేషన్షిప్ పరంగా ఎటువంటి కష్టం వచ్చినా, ఇదే కాదు ఇంతకంటే పెద్ద కష్టం వచ్చినా, లేదంటే నేను ఊహించినంత పెద్ద కష్టం వచ్చినా సరే నాకు ఆ కరేజ్ ఉంది, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని దాటగలను, దాన్ని నేను సక్సెస్ఫుల్గా సక్సెస్ చెయ్యగలను, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ కరేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ ప్యాషన్ ఉంది మీకు రిలేషన్షిప్ పరంగా. లైక్ ఏదో రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే ఫ్యూచర్ చూడాలి అన్నట్టు కాదు. మీరు ఎలాంటి పర్సన్ అంటే లైక్ ఒక ప్యాషన్ మీకు, మీ రిలేషన్షిప్ అంటే ఒక ప్యాషన్. ఓకే, ఇంత ప్యాషన్ అంటే ఎలా చెప్తాం మనం, దాన్ని మీరు ఇష్టపడతారు ఎక్కువ, లైక్ ఆరాధించడం అంటారే అలా. మీ రిలేషన్షిప్ అంటే మీకు చాలా ప్యాషన్, అడ్మైర్ చేస్తారు ఎక్కువ, మీరు ఆరాధిస్తారు. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ ఎటువంటిదైనా సరే దాన్ని మెచ్యూర్ మైండ్తో ఆలోచించి క్విక్గా సొల్యూషన్ వెతుకుతారు. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని గంటల తరబడి చేసేది క్విక్గా షార్ట్ కట్లో వెళ్ళిపోతారు. అలా మీరు ఈ మూమెంట్లో మీ రిలేషన్షిప్ పరంగా కరేజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఎటువంటిదైనా సరే నేను స్టెప్ తీసుకుంటాను, నాకు ఎటువంటి భయం లేదు, రిలేషన్షిప్ ముందుకు పోదామంటే ఓకే తీసుకుందాం స్టెప్ అని మీరు ఒంటికాల మీద నిలబడి ఉన్నారంటారే అలా ఉన్నారనమాట మీ రిలేషన్షిప్ పరంగా అట్ దిస్ మూమెంట్. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే అలోన్నెస్. తన ముందు చూడండి, మీరు ఇక్కడ చూడండి ఎంత బ్రైట్నెస్ ఉందో, ఇక్కడ కూడా అంతే బ్రైట్నెస్ ఉంది. ఈ బ్రైట్నెస్కి కారణం ఇదే, మీరు బ్రైట్నెస్ ఇస్తున్నారు, మీరు మీ పర్సన్కి అంత కరేజ్ చెప్తున్నారు, లేదంటే మోటివేషన్ ఇస్తున్నారు, మంచి స్ట్రెంగ్త్ మీరు అయినప్పటికీ మీ పర్సన్ ఎలా అంటే ముందరున్న వెలుతుని చూడట్లేదు. అరే నేను చూడను, ఎలా ఉంటుందో ఏంటో, ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎలాంటిదంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో, ప్రతిసారి అలానే అని కాదు. ఈ కార్డ్తో ప్రజెంట్ మూమెంట్లో ఏమంటున్నారంటే, ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను చూడలేను ముందరున్న వెళ్తుర్ని, నా వల్ల కాదు, మేబీ అక్కడ ఏదైనా డిఫికల్టీస్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా డేంజర్ ఉండొచ్చు, నేను అంత రిస్క్ తీసుకోలేను అని తను ఎటువంటి సజెషన్స్ తీసుకోవట్లేదు. మీరిచ్చిన సజెషన్స్ని కానీ, ఎవరైనా చెప్పిన మాటల్ని కానీ ఏవి వినట్లేదు. తనదే, నేను చెప్పాను, నేను చెప్పిందే జరగాలి, లేదంటే నేను చెప్పిందే నేను ఆలోచిస్తాను, ఎవరి మాట వినను, అలోన్గా ఉండి తనదే కరెక్ట్ అనుకుంటున్నారు. తన మార్గంలోనే ఓకే, ఎవరి మార్గంలో వాళ్ళే వెళ్ళాలి. అయినప్పటికీ స్టిల్ కొన్నిసార్లు మనకు కొన్ని వర్డ్స్ చాలా యూజ్ అవుతాయి. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ ఇంత లైట్ ఉన్నప్పటికీ ఒక మొండితనంతో, పట్టుదలతో, నేను ఎవరి మాట వినను, లైక్ సీతయ్య లాగా అనుకోండి, ఎవరి మాట వినకుండా అలోన్గా మంచి కెరియర్ ఉన్నప్పటికీ, మంచి బ్రైట్నెస్ ఉన్నప్పటికీ, మంచి స్టెప్స్ ఉన్నప్పటికీ తను వినట్లేదు. లేదు నేను చెప్పిందే కరెక్ట్, నేను ఆలోచించిందే చేస్తాను, నేను నీ మాట వినను అని కరెంట్ మూమెంట్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ పరంగా. చూద్దాం మనం నెక్స్ట్ ఇంకా ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు ఇంకా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్, పార్టిసిపేషన్ కార్డ్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, మీరు కరేజ్ ఉంది, మీరు రెడీగా ఉన్నారు స్టెప్ తీసుకోవడానికి. మీరు ఎంత రెడీగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఎంత రెడీగా ఉన్నా మన చుట్టూ రీసోర్సెస్ కూడా మనకు అంతే అవైలబిలిటీగా ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయగలం. మీ రిలేషన్షిప్ పరంగా అట్ దిస్ మూమెంట్ మీరు అనుకున్నవన్నీ, లైక్ ఫ్రెండ్స్ కానీ, మనీ కానీ, టైం కానీ, ఏదైనా అన్నీ ఇంపార్టెంటే కదా ఒక రిలేషన్షిప్ పరంగా ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి అంటే. అలా మీ రిలేషన్షిప్ పరంగా మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మీ చుట్టూ ఉన్నాయి, మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు రెడీగా ఉన్నారు. చూడండి ఇక్కడ ఆ పర్సన్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు రైట్ అంటే ఇంకా యుద్ధానికి దిగడమే అన్నట్టు, అలా మీరు అన్నీ తీసుకొని రెడీగా ఉన్నారు. కానీ ఒక్క మూమెంట్ మిమ్మల్ని ఆపేస్తుంది, ఒక్క ఎస్ అనే వర్డ్ రావట్లేదు మీకు. 99% మీరు రెడీగా ఉన్నారు, కానీ 1% అది మీ పర్సన్ నుంచి అయి ఉండొచ్చు మ్యాక్సిమం. లేదు అంటే మీ కెరియర్ పరంగా మీరు ఒక స్టెప్ వెనుకకు తగ్గుతూ ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం నాకేమనిపిస్తుందంటే మీ పర్సనే మిమ్మల్ని బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి కారణం అయ్యి ఉండొచ్చు.
లేదు అంటే మీ కెరియర్ పరంగా. కానీ మీరైతే రెడీగా ఉన్నారు. మీరు ఈ కరెంట్ ఎలా అయితే మీ కరెంట్ ఎనర్జీ ఎలాగైతే ఉందో దాన్ని అలానే మెయింటైన్ చేయండి. మంచిగా మేనిఫెస్ట్ ఎలా అయితే చేస్తున్నారో అలానే మేనిఫెస్ట్ చేయండి. ఇంతనే ధైర్యంగా ఉండండి. ఇంతనే కరేజ్. ఇప్పుడు మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉన్న రిసోర్సెస్ని క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టెప్ తీసుకోవట్లేదు, బట్ ఫ్యూచర్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మీరు లైక్ మీకు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు, లేదంటే మీరు మర్చిపోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే దాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి అండ్ దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ పార్టిసిపేషన్ కార్డ్తో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఏం చేయాలనుకుంటున్నారంటే లైక్ రిలేషన్షిప్ పరంగా అయితే ఎటువంటి స్టెప్ తీసుకోవాలని మీ పర్సన్ అనుకోవట్లేదు. సింపుల్గా కరెంట్ ఈ ఈ మూమెంట్లో ఏమనుకుంటున్నారంటే ఓకే, ఫస్ట్ కెరియర్ పరంగా మీ పర్సన్ ఏదో అయితే గట్టిగా ఆలోచిస్తున్నారు కెరియర్ పరంగా. లైక్ జాబ్ చేంజ్ అనుకోవడం కానీ, లేదంటే ఏదన్నా బిజినెస్లో గ్రోత్ కోసం ఏమన్నా వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, లేదంటే లొకేషన్ చేంజ్ కానీ, ఏదో అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. ఈ మూమెంట్లో మీ రిలేషన్షిప్ పరంగా ఆలోచించకుండా ఇది కూడా ఆలోచిస్తున్నారు. జాబ్ చేంజ్ చేద్దామా, లేదంటే బిజినెస్లో ఇలా ఇన్వెస్ట్ చేద్దామా, లేదంటే ఇవి తెద్దామా, ఇలా లైక్ నలుగురితో కలవడం కానీ, ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ని తను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే బిజినెస్ పరంగా కావచ్చు. సో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ పర్సన్. ఫీమేల్ అయినా కానీ, మేల్ అయినా కానీ, ఎవరైనా కానీ. కెరియర్ పరంగా, జాబ్ పరంగా మారాలంటే అఫ్కోర్స్ నలుగురితో మాట్లాడాల్సిందే, నలుగురిని ఫ్రెండ్స్ చేసుకోవాల్సిందే కదా. సో అలా మీ పర్సన్ కరెంట్ అయితే రిలేషన్షిప్లో ఉండి కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్ గురించి ఒక్కటే కాకుండా ఫ్యూచర్లో ఇలా ఓకే, నలుగురితో ఫ్రెండ్ సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటూ అండ్ చేంజ్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. అండ్ ఫైనల్గా చూద్దాం ఇంకా. ఓకే, బర్డెన్ కార్డ్, ఇంటిగ్రేషన్ కార్డ్. ఓకే, ద బర్డెన్ కార్డ్తో మీరేం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ప్రతి మనిషికి 99% ఓపిక ఉంటుంది. అంతకంటే ఎక్కువ సరే నా పర్సనే కదా, నా వాళ్ళే కదా అనేది ఒకటి ఉంటుంది. బట్ ఒక్కసారి ఆ లిమిట్ క్రాస్ అయితే ఎవరికైనా ఆ ఓపిక వెళ్ళిపోతుంది. అలాగే మీకు కూడా ఇక్కడ వరకు చాలా పేషెన్స్గా ఓకేలే జరుగుతుందిలే చూద్దామని మీరు చాలా ఓపికగా ఉన్నారు. కానీ ఈ కార్డ్తో ఏమనిపిస్తుందంటే మీరు అనవసరంగా లైక్ ఉన్నట్టుండి మీకు బర్డన్ అనిపించడం, స్ట్రెస్ అనిపించడం, కోపం రావడం, అనవసరంగా మీకు తెలియకుండానే మీ కళ్ళ నుంచి నీళ్లు రావడం, ఇలా బర్డన్ పెరిగిపోతుంది మీకు. దానికి రీజన్ ఏమి ఉండదు స్పెసిఫిక్గా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాధ అనిపిస్తే దానికి రీజన్ ఏమి ఉండదు. ఆలోచిస్తే అనవసరంగా లైక్ ఏదో తెలియని ఒక బర్డన్ మీ మనసులో ఉండిపోయింది. దానికి మెయిన్ రీజన్ మీ రిలేషన్షిప్పే. సో ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా, ఇంత కరేజ్గా, ఇంత ట్రాన్స్ఫర్మేషన్గా ఉన్న మీరు ఇక్కడ బర్డన్ తీసుకుంటున్నారు మీ రిలేషన్షిప్ పరంగా. బట్ ప్లీజ్, ఇంత స్ట్రాంగ్గా ఉన్న మీరు మీ రిలేషన్షిప్ పరంగా బర్డన్ తీసుకోకండి. ఓకే, ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మేనిఫెస్టేషన్ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీరు ఇంత గట్టిగా కోరుకుంటున్నారంటే దానికి రిజల్ట్ అయితే ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది అని ఒక పాజిటివ్ మైండ్తోనే ఉండండి. బర్డన్ తీసుకోకండి. అట్ ద సేమ్ టైం మీరు మీ రిలేషన్షిప్ పరంగా ఎవరికి ఛాన్స్ ఇవ్వకండి మీకు క్వశ్చన్ చేసేలాగా. ఇది మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారంగా యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంటిగ్రేషన్ కార్డ్తో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే సేమ్ లైక్ రిలవెంట్గా ఏం ఆలోచిస్తున్నారంటే లైక్ 50% స్టెప్ తీసుకుందాం అనుకుంటారు, 50% వద్దనుకుంటారు. లైక్ కెరియర్ పరంగా అయితే ఓకే, ఇప్పుడు మారుద్దాం అనుకుంటారు, ఇంకొక 50% వద్దు. అంటే చేంజ్ అవుతున్నారు, ఫ్లక్చువేట్ అవుతున్నారు. అంటే చేద్దామా వద్దా, స్టెప్ తీసుకుందామా వద్దా, ఫోన్ చేద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా, ఇలా అన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ లాగా అనమాట. అంటే కరెంట్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇలా. అంటే ఒక స్టెబిలిటీ లేకుండా పోయింది. బట్ ఫర్ షూర్ ఈ స్టెబిలిటీ ఎనర్జీస్ మారుతున్న కొద్దీ స్టెబిలిటీ మారుతుంది. ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నవారు ఎట్ ద ఎండ్ మీరు కొంచెం బర్డన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈయన ఇంత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత పీస్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతున్నారు. స్టెబిలిటీ లేకుండా పోయింది. అంటే ఎనర్జీస్ మారుతున్న కొద్దీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు
రిలేషన్షిప్ పరంగా ఎటువంటి వర్రీస్ పెట్టుకోకండి. మీరు ఇక్కడ ఖచ్చితంగా ఈ డ్రీమ్ కార్డ్తో మీకు పక్కా యూనివర్స్ ఇదే చెప్తుంది, మీరు అనుకుంటున్నదే చెయ్యండి, మేనిఫెస్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది అని ఇక్కడ క్లియర్ కట్గా మెసేజ్ ఉంది. సో ఇది చూసాం కదా కరెంట్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ చూద్దాం మనం ఏం చెప్పాలనుకుంటుంది ఓవరాల్గా. సో ఐ హోప్ మీకు అది అర్థమై ఉంటుంది అనుకుంటున్నారు. మీరైతే మంచిగా కరేజ్ తీసుకొని హ్యాపీగా ఉండి డ్రీమ్ చేస్తున్నారు, బట్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అది కంప్లీట్గా తీసేయండి. అండ్ మీ పర్సన్ కూడా మంచిగా చిల్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం ఎవరి మాట వినట్లేదు, రిలేషన్షిప్ పరంగా కాకుండా కెరియర్ పరంగా స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అండ్ కొంచెం ఇన్స్టేబుల్గా ఉన్నారు. అండ్ ఫైనల్గా యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. దట్ వన్ గైడెన్స్, దట్ వన్ మెసేజ్. ఓకే, సారో కార్డ్ వచ్చింది. మీకు ఇది గైడెన్స్ ఏంటిది అంటే, మీ చుట్టూ చాలా వెలుతురు ఉంది అండ్ యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు అనుకుంటున్న మేనిఫెస్టేషన్స్ జరుగుతూ ఉండొచ్చు, లేదంటే మీకు కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉండొచ్చు, ఓకే ఇది జరుగుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాలి అంతే. మీరు అబ్జర్వ్ చేయండి కూడా. ఇప్పుడు నుంచి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారంటే దానికి ఏదో ఒక సైన్ పాజిటివ్గా, లైక్ ఎలాగైనా కానీ ఇలాగే కనిపించాలని రూల్ అయితే ఎక్కడా లేదు. మీరు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు, లైక్ టీవీలో చూస్తున్నప్పుడు ఏదో ఒక సైన్ మీకు పాజిటివ్గా కనిపిస్తుంది, అది చూడండి. అంతేకాని అనవసరంగా నెగిటివ్ని మీరు అట్రాక్ట్ చేయకండి. ఆల్రెడీ మీరు చాలా నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ని చాలా అట్రాక్ట్ చేసి ఇప్పుడు మీరు కంప్లీట్గా పాజిటివ్గా మారుతున్నారు. కానీ ఇక్కడ ఈ బర్డెన్ కార్డ్తో కొంచెం ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని అసలే పూర్తిగా అవాయిడ్ చేసేసి కంప్లీట్గా పాజిటివ్గా ఉండండి అని యూనివర్స్ మీకు మీ రిలేషన్షిప్ పరంగా ఓవరాల్గా చెప్తుంది. పాజిటివ్గానే ఉండండి అని ఇది యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్నే క్లైమ్ చేయండి, ఏదైతే అనుకుంటున్నారో దాన్ని గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. అసలు నెవర్ గివ్ అప్ ఇవ్వకండి. ఏదేమైనా కానీ మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ కొంచెమైనా ఎనర్జీని ఇచ్చింటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి.